నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025 సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున అద్భుతమైనటువంటి సమయం అనేది మీరు పొందబోతూ ఉన్నారు. నూతన పరిచయాలు అనేవి రేపటి రోజున మీకు జరిగే అవకాశం ఉండబోతూ ఉంది. దాని వలన మీకు మంచి ఉపకారం అనేది చేకూరబోతూ ఉంది. అలాగే ఇతరులతో మీరు రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మీరు పడుతున్న ఇబ్బందుల నుండి మీరు బయటపడగలుగుతారు. మీ హెల్త్ని మీరు కాపాడుకునే ప్రయత్నం అనేదే చెయ్యండి. వృషభ రాశి వారికి రేపటి రోజున మీరు చేస్తున్న పనులు అనేవి త్వరగా అవ్వవు, కానీ ఆలస్యం అవుతుంది. అయినా సరే మీరు మాత్రం అన్ని పనులను కూడా పూర్తి చేస్తారు. రేపటి రోజున మీ భవిష్యత్తు గురించి బాగా ఆలోచన చేసి డబ్బులను ఖర్చు పెడతారు. అయితే అనవసరంగా డబ్బులను ఖర్చు చేయకండి. అవసరమైన వాటికే డబ్బులను ఖర్చు చేయడం మంచిది. లేదంటే ఆర్థిక ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు శారీరక శ్రమ అనేది తగ్గిపోతోంది. మానసిక శాంతి చేకూరుతుంది. ఇక ఇది వరకు మీరు ఎవరికైనా మీ డబ్బులను అప్పుగా ఎవరికైనా ఇచ్చి ఉంటే గనుక ఆ డబ్బులు ఇప్పుడు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉండబోతోంది. రేపటి రోజున మీకు కొన్ని వివాదాలు, కోపతాపాల వలన సమస్యలు ఎదురవ్వచ్చు. కాబట్టి అనవసరంగా మీరు ఎవరి జోలికి పోకండి. ఎవరితో కూడా గొడవలు అనేవి పెట్టుకోకండి. ఆర్థిక పరిస్థితి అనేది రేపటి రోజున మీకు మెరుగుపడుతుంది. మీ మిత్రులతోటి ఉండే వివాదాలు తొలగిపోతాయి. కలహాలు తొలగిపోతాయి. వివాహ ప్రయత్నాల్లో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు ప్రయాణాల సమయంలో వీళ్ళకి లబ్ధి అనేది కలగబోతోంది. ఏదో ఒక రకంగా అనుకూలత ఏర్పడబోతూ ఉంది. వృషభ రాశి వ్యక్తులకు మీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది. అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా కలహాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇంట్లో తగాదాలు తగ్గిపోతాయి. ఐకమత్యత, సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో పండుగ వాతావరణం రెట్టింపోతుంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. తల్లిదండ్రుల మధ్య ఉండే సమస్యలు తొలగిపోతాయి. అయితే వృషభ రాశి వ్యక్తులకు భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. మీ మధ్య దూరం తగ్గిపోతోంది. చిన్న చిన్న విషయాలకు కొంత మనస్పర్ధలు వచ్చినా సాయంత్రం లోపు సర్దుమణుగు అవుతాయి. అలాగే పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రేమికులకు అనుకూలత పెరుగుతుంది. మీ మధ్య ఎడబాటు తొలగిపోతుంది. అలాగే మీ మధ్య దూరం తొలగిపోతుంది. స్నేహితుల మధ్య ఉండే గొడవలు తగ్గిపోతాయి. చెప్పుడు మాటలు వినకూడదు. వాటి వలన మీకు నష్టమే పెరుగుతుంది, కానీ లాభం ఏమాత్రం ఉండదు. కాబట్టి చెప్పుడు మాటలకు మీరు దూరంగా ఉండాలి. ఇక మీ భాగస్వామి హృదయ స్పందనలతో మీరు రేపటి రోజున ఒకటైపోతారు. మీకు మీ జీవిత భాగస్వామికి పట్ల చక్కటి ప్రేమానురాగాలు పెరుగుతాయి. వారి ప్రేమలో మీరు మునిగిపోతారు. కొన్ని విషయాలు మిమ్మల్ని ఆనందింపజేస్తాయి. మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. వ్యాపారం చేసేవారికి మీ వ్యాపారం చక్కగా నడుస్తుంది. మీ బిజినెస్కి సంబంధించిన పనులు పెండింగ్లో ఏమైనా ఉంటే అవి పూర్తి చేస్తారు. మీకు ఆర్థిక పురోగతి పెరుగుతుంది. ఏ పని మీరు చేస్తున్నా అందులో సక్సెస్ అవుతారు. ఉద్యోగులకు కూడా రేపటి రోజున అనుకూలంగా మారుతుంది. కొత్త బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సరైన పద్ధతిలో నెరవేరుస్తారు. ఉద్యోగ కార్యాలయంలో ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వృషభ రాశి వాళ్లకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. రేపటి రోజున వృషభ రాశి వాళ్ళు పరమేశ్వరుడిని పూజించండి, చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.